హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అనదర్ డివోషనల్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీకు మన ఛానల్లో 12వ శతాబ్దం కాలం నాటి అలాగే పల్నాటి వీరచరిత్రకు సాక్ష్యంగా బ్రహ్మనాయుడిచే పునరుద్ధరించబడిన చారిత్రక కట్టడాన్ని అయితే కనుక చూపించబోతున్నాను. ఈ టెంపుల్ అనేది పల్నాటి సీమలోని అతిపెద్ద వైష్ణవ క్షేత్రం అట. అలాగే చంద్రవంక నది ఒడ్డున ఉన్నటువంటి ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం అనేది క్రీస్తు శకం 1132 సంవత్సరాల కాలం నాటిదంటండి. మరి ఈ క్షేత్ర మహిమని, ఈ క్షేత్రం యొక్క విశేషాలని తెలుసుకుందాము రండి. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వచ్చేసి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు. అట్లాగే అమ్మవారు వచ్చి లక్ష్మీదేవిగా అయితే కనుక మనకు దర్శనమిస్తారట. మొదట శైవ దేవాలయంగా ఉన్న ఈ క్షేత్రాన్ని బ్రహ్మనాయుడు వైష్ణవ ఆరాధన కేంద్రంగా అయితే కనుక మార్చేశారట. ఈ ఆలయం సుమారు 1100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, పల్నాటి వీరుల కాలానికి చెందినదని అయితే కనుక భావిస్తారనమాట. ఇక్కడ మూల విరాటైన శ్రీ చెన్నకేశ్వర స్వామి వారు సుమారు 3 అడుగుల ఎత్తులో చతుర్భుజాలతో శంఖ చక్ర గదాధరుడై పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించే మీసకట్టుతో అయితే కనుక మనకు దర్శనం ఇవ్వడం అనేది ఇక్కడ చాలా విశేషం అనమాట. కేశవం కృష్ణదామోదరం రామనా. ఇక్కడి రంగమండపం అని పిలువబడే మండపంలో రామాయణ, మహాభారత, భాగవతం మరియు వివిధ పురాణాల నుండి చూడుల శైలిలో అద్భుతమైన శిల్పాలు అయితే కనుక చెక్కబడి 4 స్తంభాలుగా అయితే కనుక ఇక్కడ ఉంటాయండి. మహాభారతంలోని పాచికల ఆట, రామాయణంలోని రామరావణుల అంతిమ యుద్ధము, శివుడు త్రిపురులను సంహరించడము, సాగర మదనము అన్నిటినీ కూడా చాలా అందంగా అయితే కనుక ఇక్కడ చిత్రీకరించబడ్డాయన్నమాట. ఆలయం యొక్క మరిన్ని విశేషాలని ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు గారి మాటల్లో విందాము రండి. 3 యుగాల క్రితం ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం. దీని పునఃప్రతిష్ఠ బ్రహ్మనాయుడు 11వ శతాబ్దంలో చేశారు. ఎలా అంటే బ్రహ్మనాయుడికి గోహత్య మహాపాతకం, అంటే ఎంత తెల్లని వస్త్రాలు వేసుకున్నా కూడా నల్లబడి, అప్పుడు పండితుల్ని సంప్రదిస్తారు. పండితులు చెప్తారు, అన్ని తీర్థయాత్రలు సేవించండి, ఏ తీర్థంలో అయితే మీ యొక్క వస్త్రాలు తెల్లబడతాయో ఆ తీర్థంలో మీకు పాప విమోచనం అయ్యేదని చెప్తారు. అప్పుడు తిరుగుతూ మాచల్ల చంద్రవంక నదిలో స్నానం చేస్తారు. చేస్తే ఇక్కడ పాప విమోచనం అయింది.
వస్త్రాలు తెల్లగా వస్తాయి. ఇప్పుడు తిరుగు ప్రయాణం అవుతారు. తిరుగు ప్రయాణం అంటే రథం కదవు. రథంలో ఆ 3 విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీదేవి, భూదేవి, చెన్నకేశవ స్వామి ఆయన ఇంటి విలవేలు పరమాట. ఇక్కడ కూడా స్వామివారు కూడా శ్రీదేవి, భూదేవి, చెన్నకేశవ స్వామి. కథలు ఇవేంటా ఇది కదలలేదని చెప్పి ఆ రోజుల్లో సత్యం ఉన్నది కాబట్టి ఆకాశవాణిలో మన ప్రేత వీర్యాజుడు దేవాలయం ఉంటది ఇక్కడ. వాడు దాన్ని పునర్నిర్మాణం చేసి ఈ విగ్రహాన్ని ఇక్కడే అప్పుడు బ్రహ్మనాయుడు పూజ చేసుకున్న విగ్రహాలు కాబట్టి ఆయన కూడా ఇక్కడే ఉండిపోయి కట్టించి పునర్నిర్మాణం చేసి ఈ విగ్రహాన్ని ఆయన కూడా ఇక్కడే ఉండిపోతాడు. ఆయన ఆ రోజుల్లో 11వ శతాబ్దంలో ఉన్న విగ్రహాలు ఎక్కువ. ఆవుల దగ్గర కూడా వేరే వాళ్ళని రానిచ్చేవాడు. అంత అంతరాంతం ఆ రోజుల్లోనే ఆలయాల్లో ఉండబట్టేవాళ్ళు. ఆ రోజుల్లోనే అందరినీ ఆలయ ప్రవేశం చేయించి అందరికి సమానంగా భోజనాలు పెట్టేది. శాపకూటి సిద్ధాంతం ఉంటారు. సహపంక్తి భోజనం ఆ రోజు అంత ప్రాశస్త్యం. గుడి కట్టాకే పల్నాటి నాయకురాలు నరగమ్మ గురజాల శివభక్తురా. నేనే వైష్ణవం అవుతుంది. వీళ్ళిద్దరికి వైరం. ఈ వైరం యుద్ధం దాకా యుద్ధం అంటే చంపుకోవడాలు కావు. కోడి పంటలు కోళ్ళతో తెలిసారు. 5 ఈయనేమో కోడి మామూలుగా ఆమెమో కవచం పడిగేది. అందువల్ల ఈయన కోళ్ళన్నీ చనిపోయాయి. లాస్ట్ కి సింహనాయుడు ఓడిపోవడం. ఓడిపోయిన వాళ్ళు అరణ్యవాసం చేయాలి. అరణ్యవాసం చేస్తారు. అరణ్యవాసం చేసిన చేస్తే అక్కడ చిన్న ఉప ఆలయాలు కట్టుకునేవాళ్ళు. చెన్నకేశవ దేవాలయం కట్టుకునేవాళ్ళు. దాదాపు 11వ శతాబ్దం అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం. ఇప్పుడు స్వామి వారికి నిర్వహించే కైంకర్యాలు అలాగే బ్రహ్మోత్సవాల గురించి ఇక్కడ డైలీ నిత్య అన్నదాన చైత్ర పౌర్ణమి నాడు కళ్యాణం, బహుళ పంచమి రోజు రథోత్సవం, నవాన్నికం జరుగుతుంది. 9 రోజులు కూడా ఇక్కడ సేవ. రోజు ఒక వాహనం మీద స్వామి బ్రహ్మోత్సవం. 16 రోజుల పండుగ అవుతుంది. విశేషంగా స్వామి వారిని దేనికోసం విశేషమైందంటే ఎక్కువగా రథోత్సవం బాగా ఉంది. దగ్గర చుట్టుపక్కల 100 గ్రామాల జనాలు దాదాపు 1,00,000 మంది యాదవ్ ప్రధానంగా సాయంత్రం కూడా 4 గంటలు. స్వామివారి విగ్రహం కూడా మనకి అన్ని విగ్రహాలతో పోలిస్తే కొంచెం విభిన్నంగా ఉంటుంది కదా, దాని గురించి కూడా చెప్పండి. విభిన్నం అంటే ఇక్కడ శంకు చిత్రం ఉంటుంది. విష్ణుమూర్తికి చేతిలో శంకు, ఈయనకి విభిన్నంగా ఎందుకు ఉంటుందంటే చేతిలోనే చక్రం, శంకు ఇలా పాల్గొంటుంది. ఎందుకంటే ఇది గజేంద్ర మోక్షంలో గజేంద్రుడికి ముసలి పడుతుంది. పట్టినప్పుడు గజేంద్రుడు వేడుకుంటాడు విష్ణుమూర్తి. అప్పుడు విష్ణుమూర్తి చక్రాన్ని ఈ చేతిలో తీసుకొని దాన్ని సంహరిస్తాడు. ఆ యొక్క అవతారం అన్నమాట కేశవ అవతారం. ఫస్ట్ కేశవనామాలు ఎలా ఉంటాయో కేశవాయ మహానారాయణ, ఫస్ట్ కేశవ అవతారం. అలాగే స్వామి వారికి విశేషంగా మేసకట్టు, మీసం అనేది ఇక్కడ యాక్చువల్ గా లేదు. అయితే ఇక్కడ పల్నాడికి చిత్రంగా పల్నాడు ప్రాంతంలో పల్నాడు పౌరుషానికి చిహ్నంగా పెట్టాము. ఇక్కడ పల్నాడులో అన్ని దేవాలయాల్లో కూడా అందరికీ మీసాలు పెట్టారు. అదొక ఆనవాయితీగా వస్తున్నది స్వామివారికి మీసాలు. ఈ దేవాలయంలో 4 స్తంభాలు, 4 శాస్త్రాలు, ఒక్కొక్క స్తంభం. స్తంభం వచ్చేసి భాగవతం, ఆ స్తంభం రామాయణం, ఆ స్తంభం భారతం, దశావతార శాస్త్రాలు 4 స్తంభాల్లో చెక్కారు. మెయిన్ ఘట్టాలు. ఈ
గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సర్వతీర్థయాత్రలు చేసినట్టుగా అంత ఫలితం ఉంటుందని భావించేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ దేవాలయమే కాశీ అనుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి దండం తెచ్చుకోవాలి. అలా తృప్తి చెందేవాడు. అలాగే అమ్మవారి గురించి పాడారనమాట. అక్కడ అమ్మవారు వచ్చేసి జమీందారు గారి కూతురు. 1800 సంవత్సరాలు 1850 జమీందారు గారు ఉన్నారు. సూరపాడు వారు. ఆ జమీందారు గారి కూతురు 7 ఏళ్ళు ఉంటాయి. గుళ్ళు ఆడుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్ తో. ఆడుకుంటూ స్వామివారిలో ఐక్యమైంది. ఆ అమ్మవారికి ప్రత్యేకంగా సంక్రాంతిలో ఈ ఊళ్ళో లక్ష్మీదేవి మిద్దెలని ఒకటి ఏర్పాటు చేశారు. అమ్మవారి నడి సెంటర్. ఆ మిద్దెల్లోకి సంక్రాంతి 5 రోజులు కూడా అమ్మవారు ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు కదా, ఈ అమ్మవార్లు అలిగిపోతారు. ఉదయం పూట సేవగా తీసుకెళ్లి అక్కడ వేసి పూజ చేసి వస్తాం. సాయంత్రం పూట ఈయన వెళ్ళి వాళ్ళ తీసుకొచ్చేటట్లు. అట్లా ఈ 4 రోజులు తంతులు జరుగుతుంది. 5వ రోజు అక్కడ కళ్యాణం చేస్తారు. అది ఈ యొక్క సారం. పుణ్యమూర్తి గోవింద, పుణ్యస్వరూప గోవింద, అచ్యుతానంత గోవింద, అధోక్షజ గోవింద. చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి పక్కనే దక్షిణం వైపున ఆదిత్యేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుందాం రండి. గోవింద వ్రజ మందిర వాస గోవింద, వృందావన చంద్ర గోవింద. సాంబార్ తాబేరు పూర్వమామిని ఉంటాడు. ఇష్టమైన ఈశ్వరున్నాడు. 1935లో ప్రతిష్ఠ చేసినాడు. బ్రహ్మనాయుడు కాలంలో ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి చెన్నకేశ్వర స్వామితో పాటు ఈ స్వామి సాంబార్ తాబేరు పూర్వమామిని ఉంటాడు. చూడండి, ఇక్కడ విశేషంగా అయితే కనుక స్వామి వారు పూర్వం ఏదైతే కనుక ఉన్నారు, పానివట్టం ఉంది కదా, పానివట్టం చూసారు కింద పూర్వం ఏదైతే కనుక ఉందన్నమాట. ఈ చెన్నకేశ్వర స్వామి వారితో పాటే ఈ స్వామి వారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారట. శ్రీగిరేశ్వర స్వామి, శ్రీగిరేశ్వర స్వామి వారు. అమ్మవారండి రమణాంబ తల్లి. స్వామివారికి నిత్యాభిషేకం, నిత్య నైవేద్యం. ఈ టెంపుల్ని చేరుకోవడానికి గుంటూరు, విజయవాడ నుండి మాచర్లకు రోడ్డు లేదా రైలు మార్గంలో అయితే కనుక చేరుకోవచ్చు అనమాట. మరి ఈ టెంపుల్ని మీరెప్పుడు విజిట్ చేస్తున్నారు? ఈ టెంపుల్ యొక్క విశేషాలని, అలాగే ఈ టెంపుల్ యొక్క ఔన్నత్యాన్ని మరికొంతమందికి తెలియడం కోసం మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేసి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో, మరొక యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.